నేనెప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను. గనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలలోను, నిందలలోను, ఇబ్బందులలోను, హింసలలోను, ఉపద్రవంలో నేను సంతోషించుతున్నాను. దేవునికి స్తుతి కలుగునుగాక. హల్లెలూయా. ఎంత గొప్ప మాట, ఎంత అద్భుతమైన మాట. ఏమంట? నిందలలోను, ఉపద్రవంలోను, ఇబ్బందుల్లోను, హింసల్లోనూ ఏం చేస్తున్నాడంటే ఆయన సంతోషిస్తా ఉన్నాడు. ఎప్పుడు నేనెప్పుడు బలహీనుడు అప్పుడే బలవంతుణ్ణి. దేవునికి స్తోత్రం. మనం ఎప్పుడు బలహీనమో అప్పుడే బలవంతుడు. ఎలా బలవంతులం అవుతామంటావా? ప్రార్థన, మోకాలేసి ప్రార్థన చేసినప్పుడు, ఆయన ఎందుకు ధ్యానం చేసినప్పుడు, ఆయన వాక్యాన్ని ధ్యానించినప్పుడు, ఆయన వాక్య ప్రకారంగా మనం మాట్లాడినప్పుడు, ఆయన వాక్య ప్రకారం మనం ఉన్నప్పుడు శక్తిమంతులవి. ఆత్మ మన మీదకి వచ్చినప్పుడు మనం ఏం పొందుకుంటాం? శక్తి పొందుకుంటాం. క్రీస్తు మన దగ్గర మన మీద ఉన్నప్పుడు ఇక్కడ దగ్గర రాయబడింది, క్రీస్తు శక్తి నా మీద నిలిచి ఉండే నిమిత్తము విశేషముగా నా బలహీనత ఎందుకు బహు సంతోషముగా అతిశయపడతాను. కృప, నా కృప నీకు చాలనుంది. అసలు కృప అంటే ఆయన చూపించే దయ, ఆయన చూపించే జాలి, కరుణ, వాత్సల్యము, ఆయన చూపించే ప్రతిదీ ఆయన మంచితనమే. ఆయన మంచితనానికి పోల్చినది కృప. కృప అంటే దయ, ఆయన దయ, ఆయన కనికరం, ఆయన వాత్సల్యం, ఆయన కరుణ, ఇవన్నిటిని కలిపితే కృప. ఆ కృప మనకు చాలా ప్రాముఖ్యం. కృపకు అర్థం తెలుసా? అర్థం తెలియదు. మన కృప కావాలనుకున్నా కానీ కృప అంటే ఏంటంటే ఆయన దయ, ఆయన వాత్సల్యము, ఆయన యొక్క జాలి, కరుణ, ఆయన చూపించేటువంటి ప్రేమ, అన్నిటికీ మించి ఆ ప్రేమలో మనం. అందుకంటాడు, నా కృప నీకు చాలును. బలహీనతలు నీకు బలం ఇస్తా, శోధనలో నీకు విడుదలనిస్తా. నేను నమ్ముతున్నావా? నమ్ముతున్నావా? నమ్ముతావా? నమ్మదగిన వాడు, వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక రాదు, వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు. నేను నమ్ముతున్నావా? నువ్వు నమ్ము. ఖచ్చితంగా నీ స్థితిగతులు మారిపోతాయి. స్తుతి చేయి, నీ స్థితిగతులు మారిపోతాయి. కాబట్టి నా ప్రియమైన వారిలో బలహీనతల్లో నేనెప్పుడు బలహీనుడు అప్పుడే బలవంతుడును. కాబట్టి గనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతల్లోనూ, నిందలలోనూ, ఇబ్బందుల్లోనూ, హింసల్లోనూ, ఉపద్రవంలోనూ నేను సంతోషిస్తాను. సంతోషిద్దాం. అప్పుడు నీకు అప్పులు ఉన్నాయా? అప్పుల్లో సంతోషించు. సహాయం దొరకట్లేదా? సంతోషించు. ఎందుకు సంతోషించు? మనం బలహీనులు అప్పుడు ఏం చేయలేకపోతాం. అందుకే బలహీన పడితే చేతగాని వాడు అవుతూ ఉంటాడు. కాబట్టి మనం అప్పుడు ఏం చేయాలి? సంతోషించాలి. ప్రభువా, నీ చిత్తం నాయన, నీ ఇష్టం, కానీ నీ నామం అవమానపడకూడదు. నా ద్వారా నీ నామంలో అవమానపడకూడదు తండ్రి. ఒకవేళ నేను అటువంటి స్థితిలో ఉన్నానేమో, నేను నిజంగా నీ ఆత్మీయ స్థితిలో కరెక్ట్గా ఉన్నానా? ఆత్మీయ స్థితిలో నీకు నచ్చినట్టుగా నేను ఉన్నానా? నీకు ఇష్టమైనట్టుగా ఉన్నానా? నీ చిత్త ప్రకారంగా ఉన్నా, నీ వాక్య ప్రకారం నేను ఉన్నానా అని అడుగుతున్నామా? అడుగునాడు. దేవుడు నీతో మాట్లాడు, ఖచ్చితంగా నీకు సహాయం చేస్తాడు. కాబట్టి నా ప్రేమైన వాళ్ళ బలహీనుడనని భయపడదు, బలహీనుడని చింతించద్దు, బలహీనుడనని కృంగిపోవద్దు. ఏమన్నాడు తెలుసా? ఎప్పుడు బలహీనుడువో అప్పుడే బలవంతుడు. నీ కుడి ప్రక్కన 1000 మంది పడినా, ఎడం ప్రక్కన 10,000 మంది కూలినా కూడా నువ్వు కదల్చబడు. నీతిని అనుసరించు, ఆయన నీతిని వెతుకు, ఆయన రాజ్యాన్ని వెతుకు, నువ్వు కదల్చబడు. బలహీనతలు ఎన్నొచ్చినా, ఇబ్బందులు ఎన్నొచ్చినా, నిందలు ఎన్నొచ్చినా, ఇరుకులు ఎన్నొచ్చినా, శోధనలు ఎన్నొచ్చినా, ఉపద్రవములైనా కూడా నువ్వు కదలేవు. సంతోషించు, ఆనందించు, ఆయన యందు నిరీక్షణ కలిగి దేవుడు వాక్యాన్ని దీవించి ఆశీర్వదించుగా. ఆమేన్. దేవుడు నీతో మాట్లాడినట్లేదు ఈ వీడియోని, ఈ వాక్యాన్ని అనేకులకు షేర్ చేయి. మీకు తెలిసిన వారికి షేర్ చేయి. ఎవరైనా ఇటువంటి వారు ఉన్నారేమో, ఏం చేయాలో అర్థం కాక ఉన్నారేమో, వారికి దేవుడు ఊరడించే మాటలు ఇస్తాడు కదా. ఒకసారి షేర్ చేయాలని ప్రభుత్వం మనం చేస్తాం. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయాలని ప్రభుత్వం మనం చేస్తాం. దేవుడి వాక్యం దీవించి ఆశీర్వదించుగా. ఆమేన్.